రండి మేడం, ప్లీజ్ రండి. పంపించండమ్మా. మేడం పర్మిషన్ దయచేసి అర్థం చేసుకోండి. ఏం తప్పు చేశామని ఇలా చేస్తున్నారు? అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి అనుకున్నారా? మీ ఇష్టానికి మీరు చేస్తా ఉన్నారు. అడిగేవాడేవాడు ఫోన్ మధ్యలో పెడతావు తీసుకొచ్చి. టైం అనేది ఒకటి ఉంటుంది మీ అందరికీ. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. వాళ్ళందరినీ పక్క కాళ్ళు వదిలే తీసా దర్యాన వెనక జరగమను. మూసుకో గురు, కొంచెం వెనక్కి జరగండి. తీసుకోవద్దండి. రాయా పక్కకి తీసేవాళ్ళే కానీ ఫోటో. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే Megadiya
విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే కల్పించాలి. సిబిఐతో డిఎస్సీ వెంటనే చిన్న మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యువత విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆశలన్నీ కూడా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత కన్నీళ్లు గారుస్తున్నారు, ఏ విధమైనటువంటి డిఎస్సి ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలు, స్కామ్ కావచ్చు, మెరిట్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే కష్టపడి జీవితకాలం చదువుకొని మరి డిఎస్సి అభ్యర్థులుగా ఉన్నారో మరి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత కూడా మరి వాళ్ళకు ఉద్యోగాలు నిరాకరించి పైగా లంచాల కోసం మామూళ్ళ కోసం ఫోన్లు చేసి 15 లక్షలైతే ఇస్తాము, 10 లక్షలకైతే ఉద్యోగం ఇస్తామని చెప్పి నేరుగా గవర్నమెంట్ ఆఫీసుల నుంచే ఫోన్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 డిమాండ్స్ చేస్తూ ఉన్నాము. ఒకటి, ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపై జరిగినటువంటి స్కామ్కి నైతిక బాధ్యత వహిస్తూ మరి ఆ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తూ మరి డిమాండ్ని వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. నిరుద్యోగ భృతి అని చెప్పారు, అనేక సార్లు చెప్పారు నిరుద్యోగ భృతి అని. 3000 ఇస్తామంటున్నారు. ఉద్యోగం లేకపోతే 3000 మీకు వస్తాయని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, ఎవరికైనా 3000 నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. ఎవరికైనా వచ్చిందా? ఒక్కరికి రాలేదు. మీరన్నమాట మీరు ఇచ్చినటువంటి హామీ మీద నిలబడమని ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఫీ రియంబర్స్మెంట్, ఈ ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు తెచ్చారండి? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీ రియంబర్స్మెంట్ తెచ్చి పేదవాడు ఎవ్వడు కూడా, పేద విద్యార్థి ఎవ్వరూ కూడా పై చదువుకు దూరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫీ రియంబర్స్మెంట్ని తీసుకొచ్చారు. దీన్ని చక్కగా అమలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అర్హులైన అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఓ కుటుంబంలో విద్యార్థి చదివితేనే ఆ కుటుంబ తలరాతలు మారుతాయి, ఆ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది, ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది అని భావించి క్రమం తప్పకుండా కూడా ఫీ రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు కూడా మరి ఈరోజు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఈరోజు సెటిల్ అయ్యి అందరూ కూడా చాలా సంతోషంగా మరి జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఏమైంది? ఈ రోజున రాష్ట్రంలో చూస్తున్నట్టయితే 8 క్వార్టర్స్ అంటే ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల పరిస్థితి, కాలేజీకి వెళ్ళుతున్నటువంటి స్టూడెంట్స్ ఆ కాలేజీ గేట్ల దగ్గర డబ్బులు కట్టకపోతే కాలేజీకి రావద్దని కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేసి ప్రభుత్వం బట్టి ఇక మీకు మేము హెల్ప్ చేయలేము, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని యాజమాన్యాలు, కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా చేతులెత్తేసి విద్యార్థుల్ని వాళ్ళ తలరాతకు వదిలేశారు. మరి ఈ రోజున ఫీజు కట్టకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వరు, ఫీజు కట్టకపోతే హాల్ టికెట్స్ ఇవ్వరు, ఫీజు కట్టలే కాబట్టి కాలేజీకే రావద్దు, మీ దిక్కున్న చోట పోండి అని చెప్పి మరి యాజమాన్యాలు విద్యార్థులని ఈరోజు అనేక ప్రెజర్కి గుర్తు చేస్తున్నాయి. విద్యార్థుల్ని ఇక గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉంటే రాష్ట్రంలోని విద్యార్థుల్ని, యువతని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ డిఎస్సి స్కామ్కి సంబంధించి నిన్న మనం చూసాం, చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఆడియోలు వినిపించారు, ఏ విధంగా బ్రైబ్స్ అడుగుతున్నారో చెప్పారు, ఏ విధంగా వాళ్ళు కష్టపడి చదువుకొని ఇక్కడ దాకా వచ్చారో. ఈ స్టేజ్లో వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకొని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోగానే ఇక మాకు ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి ఇళ్లలో కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక అతనైతే నిరుత్సాహానికి గురయ్యి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో, అలాంటి మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెప్తుంది. అలాంటి అభ్యర్థులకు ఉద్యోగం రాని వాళ్ళకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసాగా ఉంది. కాబట్టి మేము ఇదేదో ఈ కార్యక్రమం రాజకీయాల కోసం చేయట్లేదు, దీంట్లో మేము రాజకీయం చూడట్లేదు. మేము యువత తరఫున, డిఎస్సి అభ్యర్థుల బాధ తరఫున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా వాళ్ళ తరఫున నిలబడి వారందరినీ కూడా మరి రిప్రజెంట్ చేస్తూ
ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి తరుణంలో ఇక మనం చూస్తూ ఉన్నాం వరుసగా రోజు పోలీసులు వేధింపులు, పోలీసులు అనేక ఇబ్బందులు మనమే చూస్తా ఉన్నాం. వరుసగా మొదటి రోజు నుంచి కూడా చూసినాం, ప్రతిరోజు వేధింపులు. ఏమంటే పర్మిషన్ లేదంటారు, టెంట్లు బీకేస్తామంటారు. దేనికి ఇస్తున్నారండి మీరు పర్మిషన్? దేనికని ఇచ్చారా? మేము ధర్మంగా మేము ఎప్పుడైతే ఏ కార్యక్రమం చేసినా మేము పర్మిషన్ పెట్టుకుంటున్నాము. ఏ రోజు మీరు పర్మిషన్ ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు, మైక్లో మాట్లాడొద్దంటారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రశ్నిస్తే మీకు అంత భయం ఎవడుకుంటుందో తెలుసా? భయము తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేసిన వాడికి ఉంటుంది. మీకు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు కదా. నేను అడుగుతా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, మీరు విద్యార్థుల పట్ల, డిఎస్సి అభ్యర్థుల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కూడా వివక్ష చూపుతూనే వచ్చారు. ఎవ్వరూ సంతోషంగా లేరు. అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థుల్ని, యువతని మీరు మోసం చేస్తున్నారు. కాబట్టి యువతని, విద్యార్థుల్ని మీరు మోసం చేయొచ్చు, చేశారేమో కానీ మీరు ఈ రోజున మేము వారి తరఫున పోరాడుతున్నందుకు మా గొంతు నొక్కుతున్నారేమో కానీ ఒక్కసారి ఆలోచించండి. యువతలో, విద్యార్థుల్లో తిరుగుబాటు వస్తే మీ ప్రభుత్వం ఏమైపోతుంది? రానున్న కాలంలో మీ పార్టీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోమని హెచ్చరిస్తూ ఈ రిలే నిరాహార దీక్షలు ఏవైతే మేము కొనసాగిస్తున్నామో ఇప్పుడే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన, యువత పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన, ప్రతి ఒక్క పేదవాడి పక్షాన పోరాడుతూనే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తగ్గదు, ఆగదు అని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని తదుపరి కూడా కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం.